అందరికీ నమస్కారం. మన జీవితంలో మనం ఎన్నో పండుగలు జరుపుకుంటాం. కానీ మన ఆలోచనలను, మన మనసును, మన జీవిత దిశను మార్చే పండుగ మాత్రం మకర సంక్రాంతి. ఇది కేవలం 3 రోజులు సెలవులు తెచ్చే పండుగ మాత్రమే కాదు. ఇది 3 రోజుల మైండ్స్ రీసెట్ ప్రోగ్రాం. ఈ 3 రోజులు మనం నిజంగా అర్థం చేసుకుంటే మన ఆలోచనలు నెగిటివ్ నుంచి పాజిటివ్కు, మన జీవితం స్ట్రగుల్ నుంచి స్ట్రెంత్కు మారుతుంది. భోగి, వదిలేయడం నేర్చుకునే రోజు. భోగి అంటే ఏంటి? పాతవి కాల్చేయడం అంటే ఉపయోగించని వస్తువులను కాదు, అనవసరమైన నెగిటివ్ ఆలోచనలు. మన మనసులో ఉండే బాధ, కోపం, అసూయ, ద్వేషం, భయం ఇవన్నీ మనల్ని ముందుకు సాగనివ్వవు. భోగి మంట ఒక విషయం నేర్పుతుంది. నిన్నటి బాధను ఈరోజు మోసుకెళ్ళొద్దు అని. ఈరోజు మన మైండ్కి చెప్పాల్సిన మాట ఒక్కటే, నేను నెగిటివ్ను వదులుతున్నాను, పాజిటివ్ను ఆహ్వానిస్తున్నాను అని. భోగి రోజు ఒక నిర్ణయం తీసుకుంటే చాలు, ఇక నా మైండ్ని విషపూరితం చేయను. అదే పాజిటివ్ మైండ్ సెట్కు మొదటి మెట్టు. సంక్రాంతి, కృతజ్ఞత మరియు కొత్త ఆలోచనలు. సంక్రాంతి రోజు సూర్యుడు ఉత్తరాయణం చేస్తాడు, అంటే చీకటి నుంచి వెలుగుకు ప్రయాణం. ఇది ప్రకృతి మనకిచ్చే సందేశం, ఇప్పుడే మార్పు మొదలుపెట్టు అని. ఈరోజు మనం చేస్తాం ముగ్గులు వేయడం, కొత్త బట్టలు, పిండి వంటలు, కుటుంబంతో నవ్వులు. ఇవన్నీ ఏం చెప్తున్నాయో తెలుసా? గ్రాటిట్యూడ్. మన దగ్గర ఉన్నదానికి కృతజ్ఞత చెప్పడం. పాజిటివ్ మైండ్ సెట్ అంటే ఎక్కువ సంపాదించడం కాదు, ఉన్నదానిలో ఆనందంగా చూడటం. ఈరోజు మన మైండ్కి చెప్పాల్సిన మాట, నా జీవితంలో ఉన్న ప్రతి మంచి విషయానికి నేను కృతజ్ఞుని అని. ఈ ఒక్క ఆలోచన మన స్ట్రెస్ను, మన భయాలను, మన డిప్రెషన్ను నెమ్మదిగా కరిగిస్తుంది. ఇక కనుమ, కనెక్ట్ అవ్వడం మరియు కేరింగ్. కనుమ రోజు మనిషి ప్రకృతితో కనెక్ట్ అవుతాడు, సాటి మనుషులతో ప్రేమగా ఉంటాడు. ఇది మనకు చెప్పే గొప్ప పాఠం, నీ మైండ్ ఒంటరిగా బ్రతకలేదు. పాజిటివ్ మైండ్ సెట్ రావాలంటే మనుషులతో కనెక్ట్ అవ్వాలి, కుటుంబంతో మాట్లాడాలి, ప్రకృతిని చూడాలి. కనుమ మనకు నేర్పేది లవ్, కేర్, కనెక్షన్. ఎంత ఎత్తుకు ఎదిగినా మనిషిగా ఉండడం మర్చిపోకూడదు. ఫ్రెండ్స్, మకర సంక్రాంతి 3 రోజులు కాదు, 3 మైండ్ లెసన్స్. భోగి అంటే వదిలేయడం, సంక్రాంతి అంటే కృతజ్ఞత, కనుమ అంటే కనెక్షన్. ఈ 3 రోజులు నిజంగా పాటిస్తే పాజిటివ్ మైండ్ సెట్ ఆటోమేటిక్గా మీలోకి వస్తుంది. ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త ఆలోచనలకు, కొత్త ఆశలకు, కొత్త శక్తికి ఆరంభం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మిత్రులకు, శ్రేయోభిలాషులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియో మీ మనసుకు తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పాజిటివ్ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఒక పాజిటివ్ ఆలోచన ఒకరి జీవితాన్ని మార్చేయగలదు. థ్యాంక్ యూ.